దేవుని వల్ల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మన సేవా పరిచయంలో నన్ను నడిపిస్తానని తెలియజేస్తూ, అలాగే దేవుని వాక్యాన్ని ప్రేమించేస్తానని కూర్చుని మీ అందరికీ మన విమోచకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు పిల్లరా. మంచిది. గత వారపు పాఠాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మరలా ఈ దిన పాఠాంశంలోనికి మనము ప్రవేశిద్దాం. గత వారం పాఠాంశం ఏంటి అండి? గత వారపు పాఠాంశం భక్తి గల వారిని ధైర్యపరిచే ఆదర్శవంతులు ఎవరు? భక్తి గలవారిని ధైర్యపరిచే ఆదర్శవంతులు ఎవరు? ఎందుకు భక్తి గలవారిని ధైర్యపరచడానికి ఆదర్శవంతులు కావాలనంటే, భక్తిలో వచ్చే కష్టాలు తన జీవితాలను బలహీనపరిచేస్తూ ఉంటారు. తమ విశ్వాస జీవితాన్ని కోల్పోయే మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు. అలాంటి సమయంలో కొందరిని ధైర్యపరచడానికి విశ్వాస జీవితాన్ని కొనసాగించిన కొంత భక్తి కలిగిన వారి యొక్క జీవితాలు మనకి ఆదర్శవంతుల జీవితాలు మనకి కావాలి. కనుక ఆ ఆదర్శవంతుల జీవితాలను మనము గత వారం నేర్చుకున్నాం. భక్తి గల వారిని ధైర్యపరిచే ఆదర్శవంతులు ఎవరు? గత వారం నేర్చుకున్నాం కదా. ఎవరు చెప్పండి అండి? ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగో, యోబు అండి, యేసుక్రీస్తు వారు, ఒక యేసేపు, వీళ్ళందరూ కూడా మనకి ఎవరంటండి? ఆదర్శవంతులు. ఎందుకని వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళకి ఎదురైన కష్టాలు, బాధలు, హింసలు అండి, మరి ఆకలి దప్పికలు కలిగినటువంటి సమయాలు ఏంటి, ఒంటరిగా విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో మనము మరి నేర్చుకున్నాం గత వారంలో. అన్నీ కలిగిన వాళ్ళు ఎలాగున్నారంటే, దేవుడే మాకు తోడుగా ఉన్నాడని నమ్మారు. మమ్మల్ని ఎవరు విడిచిపెట్టేసినా పర్లేదు, మాతో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతో వారు ఏం చేశారంటే, వారి యొక్క పనిని ముందుకు కొనసాగించారు. ఆదర్శవంతులు అనమాట మన జీవితాలకు వాళ్ళు. ఎవరంట? మన భక్తి జీవితానికి వారు ఎవరంట? ఆదర్శవంతులు. వారు చూసుకుని మన భక్తిని కొనసాగించాలి భూమి మీద. మనం కూడా వారిలాగా బ్రతకడానికి భూమి మీద ప్రయత్నం చేయాలి. మంచిది. ఈ వారపు పాఠాంశాన్ని మీకు తెలియజేసిన తర్వాత ప్రార్థన చేసి దైవ లేఖనాల ధ్యానంలోనికి మనము వెళ్ళిపోతాం. ఈరోజు మన పాఠాంశం ఏంటంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానమా? అర్థమైంది మీకు? దేవుని రాజ్యం అంటే భోజనము పానమా? ప్రశ్న అనమాట. భోజనము పానమా? దేవుని రాజ్యం అంటే ఏంటి అసలు? దేవుని రాజ్యం అంటే భోజనమును పానమునా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన పాఠాంశాన్ని ధ్యానించే ముందు దైవ లేఖనాల యొక్క సారాంశం మనకు అర్థమవడం కోసం పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే భూమి మీద మేము ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి అంటే, మీ పిల్లలుగా మేము బ్రతకాలంటే, మేమెంత ప్రత్యేకమైన వారమో తెలుసుకోవాలంటే, మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడాలి. మేమెంత ప్రత్యేకమైన వారమో, మేమెంత గొప్పవారమో మీ లేఖనాల్లో మీరు రాయించారు. ఆ మాటలు మేము ధ్యానించడానికి నిలబడిన మీ దాసులకి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ ప్రేరణను, లేఖనాల ఆధారాన్ని, జ్ఞానమును, వివేచనను,
జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని మీ దాసునికి అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలు ప్రతి మాట నాయన వారు హృదయాలతో పట్టుకుని దాన్ని గ్రహించి విశ్వసించి ఆత్మీయతలో బలపడి అపవాది శక్తులను ఎదిరించే గొప్ప శక్తివంతులుగా, బలవంతులుగా మారడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ లేఖనాలతో మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మీ చిత్త ప్రకారంగా మా కొరకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఈ సమయాన్ని మీ చిత్తానుసారంగా మా ముందు నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, మనం ఈరోజు చేసుకున్న ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానమా? ప్రశ్న అన్నమాట. ఇవాళ దేవుని పని ఎలా జరుగుతుందంటే, వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని అనుకున్న మనసుకు వ్యతిరేకంగానే జరుగుతుంది సేవా పరిచర్య అంతా కూడా. ఎందుకు అనంటే, దేవుని మనసులో ఉన్న మాట క్రైస్తవులకు చాలా మందికి అర్థం కావలేదు కనుక, అందుకే ఇప్పుడు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో క్రీస్తు బోధ ఉంది. ఏ బోధ ఉందంట? క్రీస్తు బోధ. క్రీస్తు బోధతో పాటు కలిపి చేరిపేడే బోధ కూడా, అంటే వారికి అనుకూలమైనటువంటి ఈ బోధను తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి వారు కూడా ఉన్నారు. బోధన ఎలా మార్చుకున్నారంట? అనుకూలంగా. అంటే బోధ అనుకూలంగా మార్చుకుంటున్నారంటే కారణం ఏంటంటే, దేవుడు అనుకున్నట్టుగా మార్చడం బోధించడం లేదు. దేవుడు అనుకున్నట్టుగా బోధించడం మానేసి వీరికి ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ బోధించడం మొదలుపెట్టారు. ఎవరు? క్రైస్తవ బోధకులు. ఎవరంట? క్రైస్తవ బోధకులు. ఇలాంటి వారు మీ మధ్య ఉన్నారు గనుకనే, మీ మధ్య ఉంటారు గనుకనే దేవుడు కూడా ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఎవరి చేత రాయించాడంటే, 14 పత్రికలు రాసినటువంటి అపోస్తులుడైన పౌలు గారి చేత రాయించాడు. ఎవరంటే? అపోస్తులుడైన పౌలు. ఏ పౌలుడైనా? అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడైన పౌలు గారి చేత రాయించినటువంటి మాట ఏంటంటే, హెబ్రీలో సంఘం రాయబడింది. హెబ్రీ సంఘానికి ఒక పత్రిక రాయబడింది. ఆ పత్రికను రాసినప్పుడు అపోస్తులుడైన పౌలు గారు ఆ సంఘ పరిస్థితిని చూశాడు. పిల్లారా, ఏ పరిస్థితి అంట? ఆ సంఘ పరిస్థితిని చూశాడు. చూస్తే ఆ సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే, దేవుని బోధను విడిచిపెట్టి అన్య బోధ వైపు త్రప్పబడేటువంటి పరిస్థితులకు వచ్చేసారు. ఏ బోధ విడిచిపెట్టేశారు? దేవుని బోధ విడిచిపెట్టి. దేవుని బోధ విడిచిపెట్టి. ఈ దేవుని బోధ అంటే ఎవరో తెలుసా? అపోస్తుల బోధ. మీకు అన్నీ చెప్పాలంటే నాకు టైం చాలదు కదండి. ఈ టైము నేను ఈ బోధ గురించి కానీ లేకపోతే ఆ చరిత్ర గురించి కానీ చెప్పాలంటే సమయం చాలదు. మన టాపిక్ ఏంటో ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే వీటన్నిటిని వివరించాలంటే మరి చాలా టైం పడుతుంది కనుక నేను కొన్ని మాత్రమే మీకు చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరలా అవసరం వచ్చినప్పుడు వాటి గురించి మీకు చెప్తాను. మరలా ఏదైనా మంచి సమయం వచ్చినప్పుడు మనకు అనుకూలిస్తే కనుక మరలా దీని గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. దాని గురించి కానీ ఇప్పుడు అర్థం పర్థం లేనట్టుగా వివరించినప్పుడు కూడా మీకు అర్థమయ్యే రీతిలోనే కొన్ని సంగతులు మీకు బలపడడానికి మీకు వివరిస్తాను. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాసేటప్పటికి ఆ సంఘం ఎలాగుందంటే అన్య బోధల వైపు త్రిప్పబడేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది, దిగజారిపోయింది.
అన్య బోధలు ఎలా ఉంటాయి అసలు మనకు అర్థం కాదు. అందరు చేసేది ఒకటే బోధ కదండి. వాళ్ళు యేసు ప్రభు గురించే చెప్తారు, మీరు యేసు ప్రభు గురించే చెప్తారు. ఈయనలో మళ్ళీ బోధల తేడా అంటారేంటి అని అనుకుంటారు మీరు. మీకు అర్థం కాక ఎప్పటి వరకు బోధకులకు కూడా అర్థం కాలేదు ఈ మాట. ఇప్పుడు అన్య బోధ ఎలాగుంటుందో దేవుని బోధ ఎలాగుంటుందో మీకు విఫలీకృతంగా మీకు అర్థమయ్యే రీతిలో చూపిస్తాను. మీరు కళ్ళు తెరుచుకుని అంటే మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని తెరిచి నేను చెప్పిన రెఫరెన్స్ను జాగ్రత్తగా చదివితే ఆ మాటలలో ఉన్న సత్యం మీరు గ్రహించగలిగితే యేసు బోధ ఏదో అన్య బోధ ఏదో మీకు ఈరోజు అర్థమైపోతుంది. ఇప్పుడు యేసు బోధ ఎలాగుంటుందో అన్యుల బోధలు ఎలాగుంటాయో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మాట రాశాడు. చెబుతాం జాగ్రత్తగా మీరు ఆ రెఫరెన్స్ చదవండి పిల్లరా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదువుదామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా చదవండి అందరూ కూడా. అందరూ బైబిల్ తెరవండి. అందరూ నేను చెప్పిన రెఫరెన్స్ చూడండి. ఆ మాటలు అలా ఉన్నవో లేవో మీరు గ్రహించండి పిల్లరా. హెబ్రీ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నానా విధములైన ఎన్ని విధాలైన అంటండి, నానా విధాలు, ఒక విధం కాదు. బోధలు అన్య బోధలు ఎన్ని విధాలు అంటండి, నానా విధాలుగా ఉన్నారు. మనం అంటూ ఉంటాం చాలా మంది, కొంతమంది అద్దు పొట్టు లేకుండా మాట్లాడుతుంటారు. వినాలి, నా వైపు చూడండి అందరూ కూడా. కొంతమంది హద్దు పొట్టు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటారు, నానా రకాలుగా మాట్లాడుతున్నారు ఏంటి అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మాటలకు పొత్తు ఉండదు. అలాగే బోధలు కూడా అలాగైపోయినాయంట, నానా విధాలు, ఒక విధం కాదు, నానా విధములైన అన్య బోధల తట్టు త్రెప్పబడకూడి అన్నాడు. చూడండి, ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఎవరికి? హెబ్రీ సంఘము, హెబ్రీలో ఉన్న క్రీస్తు సంఘమునకు. వినాలి మళ్ళీ, మరి సంఘం అంటే వేరు సంఘం అనుకోకండి. ఎవరి సంఘం అది హెబ్రీలో ఉన్నది? ఎవరి సంఘం? హెబ్రీ సంఘమా? ఒక ఊరి పేరు ఉంటే ఆ ఊరి పేరు పెట్టి వెళ్తారు సంఘానికి. ఇప్పుడు ఏండి ఊరి పేరు పెట్టి సంఘము ఏండి, లేకపోతేనేమో మనిషి పేరు పెట్టి సంఘం. అసలు సంఘానికి కూడా ఏ పేరు పెట్టాలో ఎప్పటికీ కూడా బోధకులకి అర్థం కాలేదు. ఊళ్ళేమో పుర్రి అని పెట్టాడు. ఏంటంటే అది పుర్రి. పుర్రి అంటే తెలుసా ఏంటి? పుర్రి అంటే ఏంటి? కపాలం అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? కపాలం. కపాలం అంటే పుర్రి. ఈ పుర్రే అర్థమేంటి తెలుసా? కపాలము అంటే అర్థమేంటి తెలుసా? కల్వరి. ఏంటంటే కల్వరి. కల్వరి కొండలో ఎవరిని సిలువేశారు? యేసుక్రీస్తు వారిని కల్వరి కొండలో సిలువేశారా? యేసుక్రీస్తే కల్వరి కొండ? చెప్పాలి. ఆ కల్వరి ఒకటి సంఘం పెట్టేశాడు, కల్వరి సంఘం అని. ఏ సంఘం? కల్వరి సంఘం. అది ప్లేస్. అది కపాలము అంటే అర్థం ఏంటంటే కల్వరి అని అర్థం. కపాలము అంటే సమాధుల ప్లేస్. దానికి కూడా సంఘానికి తగిలిచ్చేశారు. ఇప్పుడు హెబ్రీలో ఉన్న క్రీస్తు సంఘమునకు, ఏ సంఘమునకంట? క్రీస్తు సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రికను రాస్తూ అంటున్నాడు, అయ్యా మీరు మీ విషయం నేను చూస్తుంటే నాకు ఒక ఆశ్చర్యం కలిగింది, కనుక మీకు ఈ పత్రికను రాస్తున్నానంటూ ఈ 13వ అధ్యాయం 9వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు. చదవడమా 9వ వచనం మాట చదవడం మాట. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. అది చూడండి, ఏ పదార్థమును బట్టి కాక, భోజన పదార్థములను బట్టి కాక, కృపని బట్టి హృదయము
స్థిరపరచుకోవడం మంచిది అంటున్నాడు. చూడండి అక్కడ వినాలి. ఇప్పుడు ఎవరో ఎటు చూడద్దు. చెల్లి చదువుతుంది కనుక చదవనండి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. వింటున్నారా? వినండి. భోజన పదార్థములను బట్టి కాక అన్నాడు. చూడగా భోజన పదార్థములను బట్టి కాక అన్నాడు. అంటే ఇలా ఎటువైపు తిరిగిపోతున్నారు? అన్యబోధలు చేసేవారు ఏం పెట్టి చెప్తున్నారని భోజనాలు. సంఘాలు ఏముండాలి? భోజనం ఉంటేనే వస్తావు ప్రార్థనకి. భోజనం రాదే నువ్వే విశ్వాసు? నువ్వే విశ్వాసు? నీకు దేవుడు ఎవరు చెప్పు? నీకు దేవుడు ఎవరో బైబిల్లో చెప్తుంది, నేను కాదు. నీకు దేవుడు ఎవరో బైబిల్ చెప్పేసింది. చూస్తారా అన్నమాట కూడా? మీ దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు కాదు. మీరు సంఘానికి వచ్చేది యేసుక్రీస్తు గురించి కాదు. యేసుక్రీస్తు గురించి కాదు. మీరు సంఘాల్లోనికి ప్రవేశించేది దేవుని గురించి కాదు. మరి దేని గురించి? మీకు దేవుడు ఎవరో తెలుసా? మీ దేవుడు ఎవరో తెలుసా? చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:19 చెప్తున్నాడు మీ దేవుడు ఎవరు. మీ దేవుడు ఎవరో మీ గురించి చెప్తున్నాడు. చూడండి, ఇదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ 3:19 ఏమంటున్నాడు చూడండి పిల్లలు. చదవాలి చాలా జాగ్రత్తగా ఈ మాట. తీసారా? 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారి కడుపే వారికి. భోజనం ఉంటేనే ప్రార్థనకు వస్తారు. భోజనం లేకపోతే ప్రార్థనకి రాదు. ఈ బాధలు ఎవరి ఈ బాధలు? ఆ బాధ ఎవరిది? దేవుని సంఘాలను చెరిపేవారు చేసే బోధలేంటి? దేవుని సంఘాలు చెరిపేవారు చేసే బోధలేంటి? అన్య బోధలు అంటారు. మాటకి భోజనమే. ఎక్కడ? సంఘంలో. ఇప్పుడు సంఘాల్లో చాలా సంఘాల్లో చూస్తున్నాను నేను, ఆదివారం కూడా భోజనం పెట్టేస్తున్నారు. నేను దేనికి వస్తారు? ఇప్పుడు విశ్వాసం కలిగి దేవుని కొరకు వస్తున్నారా? వారి కడుపు దేవుడు అని వారి కొరకు వస్తున్నారా? ఏం చేస్తున్నావు? నువ్వు విశ్వాసిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? వారిని భోజన పదార్థాల వైపు తిరుపుతున్నావా? విశ్వాసి దేని కొరకు రావాలి? యేసు ప్రభు నా రక్షకుడు. ఎవరంట? యేసు ప్రభు నా పాపముల నిమిత్తము ప్రాణాన్ని సిలువలో పెట్టిన వాడు, నన్ను నరకము నుంచి తప్పించి పరలోకానికి చేర్చడానికి నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన వాడని ఒక పాపి విశ్వసించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అది భక్తి కలిగినటువంటి విశ్వాసం ఉండవలసిన లక్షణం. మరి నువ్వెందుకు వస్తున్నావు? ప్రార్థన మరవడానికి మొదలెడతావు చాలు. అమ్మా ప్రార్థనకి రండి. భోజనాలు ఉన్నారే 30 సార్లు చెప్తాడు భోజనాలు ఉన్నాయని. ఎందుకని? మామూలుగా ప్రార్థన కంటే నువ్వు రావు కదా. ఇప్పుడు దేనికోసం వెళ్తావు? భోజనం కోసం. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది? బైబిల్ ఏమని చెప్తుంది? భోజన పదార్థములను బట్టి కాక అక్కడ చూడండి. మళ్ళా చదవనగా మళ్ళా చదవండి మాటని చదవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:9 భోజన పదార్థములను బట్టి కాక కృపని బట్టి మీ హృదయములను ఏం చేసుకోవాలంట? స్థిరపరచుకోండి. కృపను బట్టి. కృప అంటే యేసుక్రీస్తుని బట్టి. కృప అంటే యేసుక్రీస్తు. కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చిన వాడు యేసుక్రీస్తు. క్రీస్తుని బట్టి మీ హృదయములను ఏం చేసుకోవాలంటే? స్థిరపరచుకోండి. మరి మీరెందుకు వస్తున్నారు సంఘాలకి? ఏంటి మీరు యేసు ప్రభు కొరకు సంఘాలకు వస్తున్నారని అనుకుంటున్నారా? కడుపు దేవుడు మీకు. మీ దేవుడు ఎవరు? కడుపు. ఇలా చదువుకున్నారు మీరు. మీ కడుపే మీకు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుడు వారు యేసుక్రీస్తు వారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను బైబిల్ గ్రంథంలో రాయించాడు. అపొస్తలుడైన పౌలు గారు ప్రతి మాటను కూడా
సంఘాలకు ఎలాగూ హెచ్చరిక చేసి సంఘాలను క్రీస్తు దగ్గర నిలబెట్టాలని ప్రయాసపడుతుండేవాడు, కష్టపడుతుండేవాడు. ఆయన చాలాసార్లు అంటాడు, మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, మీరు అన్య బోధల వైపు తిరిగిపోతున్నారు, మీరు భిన్నమైన బోధల వైపు తిరిగిపోతున్నారు. నేను ఇంత ప్రయాసపడ్డాను, మిమ్మల్ని చూస్తుంటే నా ప్రయాసంతో కూడా వ్యర్థమైపోతేమో అని భయపడిపోయి ఆయన చాలాసార్లు హెచ్చరిక మాటలో ప్రతి సంఘానికి కూడా రాశాడండి పిల్లలు, ప్రతి సంఘానికి కూడా రాశాడు. ఆయన ఎక్కడెక్కడైతే క్రీస్తు సంఘాలను స్థాపించాడో ఆ క్రీస్తు సంఘాలన్నిటికీ కూడా ఏం చెప్పాడు తెలుసా? మీ కడుపు మీకు దేవుడిగా ఉండకూడదు, భోజన పదార్థాలను బట్టి నువ్వు సంఘానికి రాకూడదు, నువ్వు సంఘానికి దేని నిమిత్తం రావాలో నీకు చెప్పుతున్నానని ప్రతి మాట విఫలీకృతంగా అపోస్తుడైన పౌలు గారు సంఘాలకు రాశాడు పిల్లలు, రాయించాడు దేవుడు. ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. మన ప్రశ్న ఏంటి ఇవాళ? ప్రశ్న ఏంటి? దేవుని రాజ్యం అంటే భోజనము పానమా అనుకుంటున్నారా? చూడండి, అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ ఆ సంఘాలలో ఉన్న వారి పరిస్థితులను బట్టి ఒక అద్భుతమైన సంగతిని రాశాడు పిల్లరా. ఆ సంగతిని చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక చూద్దామండి, ఆ మాట చూద్దాం. 14వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏంటి మీరు అందరూ కూడా చూడాలి, ఈ మాటలు వినేవారు వినండి చాలా జాగ్రత్తగా. ఆ రెఫరెన్స్ అక్కడ అలా ఉందో లేదో చూడండి పిల్ల. ఆ రెఫరెన్స్ అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి ఇలాగ రాయిశాడు కనుక ఆ రాసిన సంగతి అలా ఉందో లేదు మీరు చూడండి. ఏమంటున్నాడు అక్కడ? రోమిలికి రాసినటువంటి పత్రిక, మరలా రెఫరెన్స్ చెప్తున్నాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. భోజనము నిమిత్తము ఎవరి పని ఏంటండి? దేవుని పనిని పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి పని? ఎవరు? అన్య బోధలు అంటారు వీటినే. ఏంటన్నారా? క్రీస్తు బోధ వేరు, అన్యుల బోధ వేరు. మాట్లాడితే భోజనం పెట్టేది ఎవరిని కాకతకి జనం పోగు చేసుకుంటారు. దేవుని రాజ్యానికి జనంగా అది కావాల్సింది. అది ఆత్మల రాజ్యం. ఎవరు విశ్వసిస్తారో వారు మాత్రమే ప్రవేశించే రాజ్యం. మీ దగ్గరికి భోజనం పెడితే వస్తారు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఎలా వస్తారో దేవుని చిత్తమైతే వచ్చేవారిని చెప్తాను. దేవుని యొద్దకు ఆకర్షించబడేది ఎవరు, ఎలాగ ఆకర్షించబడరు వచ్చేవారు చెప్తాను. ఆ సబ్జెక్టు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఎంత కష్టపడి చదవాలి, ఇంత చాలా జాగ్రత్తగా చదివితేనే ఒక్క వ్యక్తినైనా రక్షించడానికి ప్రయత్నము చేయగలం. దొరికింది కాదు ఏదో బైబిల్ గ్రంథం ఏదో 4 మాటలు పైన చదువుకుని చెప్పడం కాదు. ఇంత లోతులోనికి ఆలోచించాలి బైబిల్ ఎప్పుడు కూడా. బైబిల్ అన్య బోధలు అంటే ఏంటో తెలుసండి? భోజనాలు బోధలయ్యి. ఈ బోధ వల్ల ఎవరి పని పాడైపోతుంది? దేవుని పని. హృదయంలో స్థిరత్వం ఉండడానికి ఇందాక చదువుకున్నారు ఆ మాటని. మీ హృదయములను భోజనములను బట్టి కాక కృపను బట్టియే స్థిరపరుచుకునడి అని చదువుకున్నారు మీరు ఇందాక. ఎబ్రియలకు రాసిన పత్రికలో చదివించిన మాట. మీ హృదయములను దేని చేత స్థిరపరచుకోవాలి? కృపను బట్టి, క్రీస్తును బట్టి. మరి మీరు దాన్ని బట్టి స్థిరపరచుకుంటున్నారు? భోజన పదార్థములను బట్టి. ఇప్పుడు భోజన పదార్థములు అనేవి ఎవరి పనిని పాడు చేస్తాయి? దేవుని పనిని పాడు చేస్తాయి. చదువుకున్నాడు ఇప్పుడు దేవుని పని దేని వల్ల పాడైపోతాడు? భోజనం. ఒక విశ్వాసి, చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరందరూ కూడా. ఒక విశ్వాసిగా మారడానికి ఆవిడని ఎవరు ఆకర్షించాలి తెలుసా? దేవుని మాట, వాక్యాన్ని బట్టి నేను ప్రభుని నమ్మాలి, ప్రభుని అంగీకరించాలని వాక్యాన్ని బట్టి రావాలి. కానీ భోజనం పెడతాను రాని పిలవకో. అదేం బోధ? అదేం బోధ? అది యేసు చెప్పాడా బోధ? యేసు చెప్పిన బోధ అంటే తెలుసా? యేసు బోధ కూడా ఇందులో నేను చూపిస్తాను. ప్రతి దానికి రెఫరెన్స్ ఉంది నా దగ్గర. రెఫరెన్స్ లేకుండా ఏం మాట్లాడి నేను
ఆధారాలు ఉంటేనే, బైబిల్ మాట్లాడితేనే మాట్లాడతాను. బైబిల్ మాట్లాడకపోతే, దానికి ఆధారం లేకపోతే అది నేను సైలెంట్ అయిపోతాను. పిల్లరా, చాలా